సూర్యాపేట జిల్లా మోతే మండలం మోతే గ్రామంలో ఒక కాలు ఒక చెయ్యి పూర్తిగా కోల్పోయి 100% వైకల్యంతో బాధపడుతూ తన బ్రతుకు తెరువు నిమిత్తం టీ స్టాల్ ఏర్పాటు చేసుకున్న వికలాంగుడైన జిల్లేపల్లి శివకృష్ణకు రాష్ట్ర మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, కోదాడ ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి గారు మరియు సూర్యాపేట జిల్లా కలెక్టర్ గారు ఆర్థిక సహకారం అందించి ఆదుకోవాలని గిద్దే భాగ్యమ్మ ఫౌండేషన్ చైర్మన్, భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు గిద్దే రాజేష్ అన్నారు. వికలాంగులు వైకల్యంతో బాధపడుతూ సమాజం చేత వివక్షకు గురవుతూ మా కాళ్ళ మీద మేము కూడా నిలబడగలమని చెప్పేసి ఇవాళ శివగారు నిరూపించారు. ప్రత్యేకంగా వారికి భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర కమిటీ పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ముఖ్యంగా ఈరోజు వికలాంగుడైనటువంటి ప్రమాదవశాత్తు వైకల్యం కలిగినటువంటి మా శివ విషయంలో కేవలం ప్రభుత్వం ఇచ్చే పింఛన్ మీదనే జీవనం సాగిస్తూ ఇటు కుటుంబాన్ని పోషించుకుంటూ మరి తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు. మరి పట్టుదల ఉంటే దేన్నైనా సాధించగలుగుతున్నటువంటి ఒక సంకల్పాన్ని ఈరోజు శివగారు నిరూపించారు. కాబట్టి ఈ జిల్లాలో ఉన్నటువంటి గౌరవ మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి, అదేవిధంగా గౌరవ కోదాడ శాసనసభ్యురాలు పద్మావతి రెడ్డి గారికి, అదేవిధంగా గౌరవ జిల్లా కలెక్టర్ గారికి కూడా మేము చేతులు జోడించి విజ్ఞప్తి చేస్తున్నాం. ఒక కాలు ఒక చేయి పూర్తిగా కోల్పోయి వైకల్యం ఉన్నప్పటికీ కూడా నేనేందో చూపించాలని చెప్పేసి ఒక సంకల్పంతో ముందుకు వచ్చినటువంటి మా వికలాంగుడు శివాకు ప్రభుత్వం నుంచి ఆర్థిక సహకారం అందించి ఆదుకోవాలని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఎందుకంటే స్వశక్తితోని ఎదగాలనేటువంటి సంకల్పంతో వైకల్యాన్ని సైతం ఎదిరించి ఈరోజు మరి ముందుకు వస్తున్నాడు. కాబట్టి ఆ ముందుకు వచ్చేటటువంటి వికలాంగుల జాతి బిడ్డలకు మీలాంటి నాయకులు అండగా నిలబడాలి, రాజకీయ పార్టీలు కూడా అండగా నిలబడాలి. ముఖ్యంగా మోతే మండల కేంద్రంలో ఉన్నటువంటి ప్రజలు, ప్రజాస్వామికవాదులందరూ కూడా వాళ్ళ యొక్క సహాయ సహకారాలు అందించి ఈ యొక్క టీ స్టాల్ను మరింత ముందుకు తీసుకెళ్లి వికలాంగుల అభ్యున్నతికి పాటుపడాలని చెప్పేసి భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర కమిటీ పక్షాన మేము చేతులు జోడించి విజ్ఞప్తి చేస్తున్నాం. శివ లాంటి వ్యక్తులను తోటి వికలాంగులు కూడా ఆదర్శంగా తీసుకొని వికలాంగులు దేంట్లో కూడా తీసుకోరనే విధంగా ముందుకు సాగాలని చెప్పేసి తెలంగాణలో ఉన్నటువంటి వికలాంగుల సమాజానికి విజ్ఞప్తి చేస్తూ, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఎన్నో ఏళ్ల నుంచి పెండింగ్లో గతంలో కానీ ఇప్పుడు కానివ్వండి వికలాంగులకు సంబంధించి బ్యాంకు రుణాల విషయంలో ప్రభుత్వం నుంచి సహకారం లేదు. దయచేసి వైకల్యంతో బాధపడుతున్నటువంటి మా శివగారి విషయంలోనైనా, ఎందుకంటే ఒక కుటుంబాన్ని పోషిస్తూ తను బతకడమే ఇబ్బంది, కానీ తన పిల్లల్ని భార్యని అందరూ పోషించుకుంటున్నాడు. కాబట్టి మరి అట్లా పోషించుకుంటూ ఒక జీవనోపాధిని ఏర్పాటు చేసుకొని ఈరోజు టీ స్టాల్ ఏర్పాటు చేసుకున్న శివగారికి మరి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ యంత్రాంగం కానివ్వండి, జిల్లా అధికారులు కానివ్వండి, రాజకీయ పార్టీల నాయకులు కానివ్వండి, మీ వంతుగా సహకారం అందించి శివ షాపును, శివ భవిష్యత్తును ముందుకు తీసుకుపోవాలని చెప్పేసి ఆకాంక్షిస్తూ ప్రత్యేకంగా మా చేత వారి ప్రారంభోత్సవం చేయించినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ వారి షాపు మంచిగా అభ్యున్నతిలోకి వెళ్ళాలి, మంచిగా ముందు కూడా వారు ఉన్నతమైనటువంటి స్థానంలో ఉండాలని చెప్పేసి ఆకాంక్షిస్తూ వారికి మళ్ళొక్కసారి మా రాష్ట్ర కమిటీ పక్షాన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి నాతో పాటు చేసినటువంటి మా రాష్ట్ర ఉపాధ్యక్షులు కొల్లూరి రీదాబాబు గారికి, అదేవిధంగా జిల్లా క్రమశిక్షణ కమిటీ చైర్మన్ పెద్దలు మన జంజనాల సుధాకర్ గారికి, అదేవిధంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మిత్రులందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ దయచేసి శివను ఆదరిద్దాం, శివకు ప్రభుత్వం నుంచి కూడా సహకారం అందించాలని చెప్పేసి మేము చేతులు జోడించి విజ్ఞప్తి చేస్తూ శివ గారికి ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. Hi, I'm here Lohit Kumar. Please subscribe Jawab TV, share it, like it, comment it.